నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. తూర్పుగోదావరి జిల్లాలోని కొంకుదురు గ్రామంలో బుధవారం వినాయక చవితి శోభ వెల్లివిరిసింది. గ్రామంలో గత 64 సంవత్సరాలుగా అవిచ్ఛిన్నంగా కొనసాగుతున్న సంప్రదాయాన్ని పాటిస్తూ మార్కెట్ సెంటర్ వద్ద గణపతి విగ్రహ ప్రతిష్ఠాపన అత్యంత వైభవంగా జరిగింది. ఉదయం నుంచే గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. మేళతాళాలు, భజన కీర్తనల మధ్య వినాయక విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకొచ్చి భక్తుల జయజయధ్వాలాల మధ్య ప్రతిష్ఠాపించారు. విగ్రహ ప్రతిష్ఠాపన సందర్భంగా నిర్వహించిన కలశ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో సత్తి లక్ష్మీనారాయణరెడ్డి, సత్యప్రియ దంపతులు కంకణదారులుగా పీటలమీద కూర్చుని పూజలు నిర్వహించారు. పౌరోహితులు దర్భకల్యాణ విశ్వపతి శాస్త్రి ఈ కార్యక్రమాన్ని వేదమంత్రోచ్చారణల మధ్య శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వినాయక చవితి పూజ కథాశ్రవణం జరిగింది. అనంతరం మధ్యాహ్నం లలిత సహస్రనామ పారాయణం నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై భక్తిపారవస్యంలో మునిగితేలారు. ఈ వేడుకలకు తాపేశ్వరం గ్రామానికి చెందిన సురుచి ఫుడ్స్ అధినేత పోలిశెట్టి మల్లిబాబు 18 కిలోల భారీ లడ్డూను గణపతికి బహుకరించి తన భక్తిని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రెసిడెంట్ చిన్నం వీరభద్రారెడ్డి, కమిటీ సభ్యులు కర్రి రామారెడ్డి, ద్వారంపూడి వెంకటరెడ్డి, మల్లిడి బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. కర్రి రామారెడ్డి ఈ ఉత్సవాల విశిష్టతను వివరించారు. కొంకుదురు గ్రామంలో మార్కెట్ సెంటర్ దగ్గర ఉన్నటువంటి వరసిద్ధి వినాయక స్వామివారి 64వ గణపతి నవరాత్రి మహోత్సవాలు ప్రారంభించడం జరిగింది. ఈ ఉత్సవాలలో భాగంగా ప్రతిరోజు కూడా గణపతి పూజ, పారాయణాలు, భగవద్గీత పారాయణాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా మా గ్రామ ప్రజల సహాయ సహకారాలతోనూ, మా శాసన సందాదారుల సహాయ సహకారాలతోనూ ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి వీలవుతుంది. కావున మా గ్రామంలోని ప్రతి ఒక్కరికి పేరు పేరున, అలాగే శాసన సందాదారులకు కూడా పేరు పేరున మా కమిటీ తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే తాపేశ్వరం శ్రీ చురిసి ఫుడ్ అధినేత పోలిశెట్టి మల్లిబాబు గారు ప్రతి సంవత్సరం మాకు 18 కేజీల మహాలడ్డూని ఆ వరసిద్ధి వినాయక స్వామివారికి నివేదిస్తారు. ఆ నివేదించిన ప్రసాదాన్ని 9 రోజులు వినాయక స్వామికి నైవేద్యం సల్లించి 11వ రోజున డ్రా తీయడం కానీ, ఆ లడ్డు వేలం వేయడం కానీ జరుగుతుంది. ఆ లడ్డూ రూపేణా కూడా వచ్చిన స్వామివారికి వచ్చిన సొమ్ముని వివిధ కార్యక్రమాలకు ఉపయోగించడం జరుగుతుంది. ఇలాగే ఈ కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కూడా మరి ఇంకొక అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరుగుతుంది గ్రామస్తుల సహాయ సహకారంతో. జై గణేష్.